డైరెక్ట్గా టూరిస్ట్ మీద టార్గెట్ చేసి వాళ్ళ రిలీజియన్ అడిగి మరీ చంపడం అనేది ఇంతకుముందు పెద్దగా ఈ లెవెల్లో అయితే జరగలేదు. ఇప్పుడు ఇది జరగడానికి లోకల్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంది. దానికి ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే 3 కాశ్మీరీ టెర్రరిస్ట్ ఉన్నారని మనకు తెలిసింది. దానికి తోడు ఇది ఏదైతే జరిగిందో దాని నెక్స్ట్ డే మార్నింగ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆల్మోస్ట్ 1500 మంది ఓజీడబ్ల్యూస్ని కాశ్మీర్లో డిటైన్ చేసింది. ఓజీడబ్ల్యూస్ అంటే ఆన్ గ్రౌండ్ వర్కర్స్. మనకి ఇప్పుడు సివిల్లో స్లీపర్ సెల్స్ అని మనం ఎలాగంటాం, ఓజీడబ్ల్యూస్ కూడా అలానే పనిచేస్తారు. కొంతమంది మాజీ ఓజీడబ్ల్యూస్ ఉంటారు, కొంతమంది ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అందులో 1500 మందిని మీరు అరెస్ట్ చేశారంటే ఒకసారి ఆలోచించండి, దానికి ఎంత జైల్స్ కావాలి, ఎంతమంది వాళ్ళ మీద ఉతికితే కానీ వాళ్ళు నిజాలు బయటికి తీరు. కానీ అదంతా జరుగుతుంది అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్. ఇదంతా చెప్తున్నా కానీ సమ్వేర్ నేను ఒప్పుకోవాలి, సెక్యూరిటీ ఫోర్సెస్ బీట్ ఆర్మీ, బీట్ సిఆర్పిఎఫ్, బీట్